అందరికీ నమస్కారం. రాముడిలా ధర్మానికి కట్టుబడిన గొప్ప మహాయోధుడు, కులకు పదవ గురువు, గొప్ప ఈశ్వర భక్తుడు. ఇప్పుడు మనం ఆ వీరుడి గురించి తెలుసుకుందాం. 1666 జనవరి 5న బీహార్లోని పాట్నాలో సిక్కులకు 9వ గురువైన గురు తెగ్ బహదూర్, మాతా గుజ్రీ అనే దంపతులకు జన్మించాడు. అప్పుడు గోవింద్ రాయ్గా నామకరణం పొందాడు. గోవింద్ చిన్నప్పటి నుంచే ఎన్నో అద్భుతాలు చేసేవాడు. ఆయన ఏకసంతాగ్రహి. గోవింద్ కు 5 సంవత్సరాలున్నప్పుడు అతని ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే ఆ ఫ్రెండ్ తట్టుకోలేక గోవింద్ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. అది తట్టుకోలేని ఆ పసికందు గోవింద్ హృదయం రగిలిపోయింది. వెంటనే వెళ్లి అతని చనిపోయిన ఫ్రెండ్ వాళ్ళ నాన్నను బ్రతికిస్తాడు. తనకున్న శక్తులతో ఆ పని చేస్తాడు. అది చూసిన గురుతేగ్ గోవింద్తో ఇలా అన్నాడు, నీవు నీ శక్తులను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడని కోపంతో అన్నాడు. ఆ పసికందు గోవింద్, నానా, నేను ఏమి దుర్వినియోగం చేశాను? అయినా నేను చేసింది మంచి పనేగా, సైనికుని బ్రతికించాను అంతేగా నానా అని అమాయకంగా అడుగుతాడు. దాంతో వాళ్ళ నాన్న గురుతేగ్, లేదు, నువ్వు ధర్మానికి విరుద్ధంగా నీ శక్తిని ఉపయోగించావు. ఆయన ధర్మంగానే చనిపోయారు, కానీ నువ్వు ధర్మానికి విరుద్ధంగా అతన్ని బ్రతికించావు అని ఆ రోజంతా గోవింద్తో మాట్లాడలేదు. దాంతో గోవింద్ వెళ్ళి తన శక్తిని మళ్ళా తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న మళ్ళీ చనిపోతాడు. గోవింద్ ఆడుకునే వయసులో ఒక పండితుడు రాముని చూడడం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి ఆడుకుంటూ వచ్చిన గోవింద్ అతని చెవులో ఏదో చెప్తాడు. దాంతో ఆ పండితుడు కళ్ళు తెరిచి చూసేసరికి తేజోవంతమైన గోవింద్ ముఖంలో రాముడు కనిపిస్తాడు. దాంతో అతని జన్మ ధన్యమైందిగా భావిస్తాడు. 1975లో గురు తెగ్ బహదూర్ బలిదానం తరువాత గోవింద్ గురుపీఠాన్ని స్వీకరించాడు. అప్పుడు గోవింద్ కు 9 సంవత్సరాలు మాత్రమే. పక్కల నుంచి దూర ప్రాంతాల నుంచి సిక్కులు వచ్చేవారు. అప్పటి నుంచి స్త్రీయ యుద్ధ విద్యలో ఆడితేరినవాడు గోవింద్. విద్యను ఒక ప్రత్యేక వ్యవస్థలో నెలకొల్పాడు. వారితో ఒక చిన్న సైన్యం తయారు చేశాడు. 1689 ఏప్రిల్లో గోవింద్ జీవితంలోనే మొదటిసారి యుద్ధాన్ని పాల్గొన్నాడు. అంతే, గోవింద్ సైన్యం గెలుచుకుంటూ పోయింది. గోవింద్ రాజ్యం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. పెరుగుతున్న గురు గోవింద్ శక్తిని చూసి తోటి రాజుల్లో భయం మొదలయ్యింది. ఓడిన రాజులందరూ కలిసి క్రూర మృగమైన ఔరంగజేబ్ ను ఆశ్రయించారు. ఔరంగజేబ్ మొఘల్స్ సైన్యంతో యుద్ధం ప్రకటించాడు. వర్షాకాలం అవడంతో నదిలో వరదలు వచ్చాయి. దాంతో 2 సైన్యాలు తిరిగి వెళ్లిపోయాయి. వైశాఖి పండుగ రోజున వేలాది శిష్యులు సమావేశమయ్యారు. ఇప్పుడు ఆశ్చర్యంగా గురు గోవింద్ సింగ్ తన దగ్గరున్న కత్తి తీసి, లో ధర్మం కోసం తమ ప్రాణాలను ఇచ్చేవారెవరైనా ఉన్నారా, ముందుకు రండి అని అన్నాడు. అప్పుడు ఒక క్షత్రియ యువకుడు ముందుకు వస్తాడు. అతన్ని లోపలికి తీసుకువెళ్లి రక్తపు ఖడ్గంతో బయటికి వస్తాడు. అలా 5 సార్లు అడుగుతాడు. 5 సార్లు 5గురు ముందుకు వస్తారు. వాళ్ళను లోపలికి తీసుకువెళ్లి రక్తపు ఖడ్గంతో బయటికి వస్తాడు. అక్కడి శిష్యులంతా బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురయ్యారు. వాళ్లకు అందమైన బట్టలు తొడిగి బయటికి తీసుకొని వస్తాడు. దాంతో ఆ సిక్కులందరూ సిగ్గుతో తలదించుకుంటారు. 5గురిని పంచప్రయారాలుగా ప్రకటిస్తాడు. వాళ్లకు తనకున్న సర్వాధికారాలు ఇస్తాడు. తన ముందు వస్తున్న సిక్కు సముదాయాన్ని ఖల్సా పద్ధతితో మార్చాడు. ఖల్సా అంటే ఈశ్వరుని పట్ల నిశ్చయమైన భక్తి, ఆరాధన, దయ, తపస్సు ఉన్నాయని ఎవరు భావిస్తారో, ఎవరి హృదయాల్లో పూర్ణజ్యోతి ఉంటుందో ఆ పవిత్ర మూర్తియే ఖల్సా అని అన్నాడు. అందరూ సమానమే అని గురుతేగ్ ప్రకటించాడు. నన్ను అనుసరించే వారంతా సింహ అని పేరు పెట్టుకోమన్నారు. అప్పుడే గురు గోవింద్ రాయ్ గోవింద్ సింగ్ గా మార్చుకున్నాడు. సింహ క్రాస్త క్రమక్రమంగా సింగ్ గా మారింది. పంజాబ్ ప్రాంతంలో మొత్తం జాతీయ భావాన్ని మేల్కొల్పాడు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. వర్షాకాలం అయిపోయింది. మొఘల్స్ మళ్ళీ యుద్ధం ప్రకటించారు. గోవింద్ కున్న సైనిక బలంతో 2 సార్లు మొఘల్స్ ని ఓడించాడు. మొదటిసారి ఔరంగజేబ్ ఓడిపోయాడు. రెండోసారి ప్రతి సైనికునికి 2000 ఇచ్చి యుద్ధం చేపించాడు. 2 సార్లు ఓడిపోవడంతో మూడోసారి యుద్ధం ప్రకటించాడు. అప్పుడు యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం మొఘలుల సైన్యంతో వచ్చాడు. ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున ఇచ్చాడు. తన కోటను మొత్తం చుట్టుముట్టాడు. కోటలోని ప్రజలకు ఆహారం రానివ్వలేదు. దాంతో అక్కడి ప్రజలందరూ వలసలు వెళ్లిపోయారు. కాలం ప్రారంభమైంది. అయినా సమస్య తీరలేదు. ఇప్పటికే సైన్యంలో ఉన్నవారు ఓటమిని అంగీకరించమన్నారు. కానీ గురు గోవింద్ సింగ్ అలా చేయలేదు. వెళ్లాలనుకున్న వాళ్ళు గురు శిష్య అనుబంధం తెగిపోయిందని రాసిచ్చి వెళ్ళమన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. వర్షాకాలం మొదలయ్యింది. సమస్య తీరలేదు. కోటలోకి నీళ్లు కూడా రానివ్వలేదు. అప్పుడు కోటలో కేవలం 48 మంది మాత్రమే ఉన్నారు. అందులో 40 మంది సైనికులు. మూడోసారి యుద్ధం ప్రకటించారు. అది చమ్కూరు యుద్ధం. వద్ద కేవలం 40 మంది మాత్రమే సైన్యం. కానీ ఔరంగజేబ్ దగ్గర 10 లక్షల సైన్యం. గోవింద్ కు తెలుసు ఆయన ఓడిపోతాడని, కానీ వెనుకడుగు వెయ్యలేదు. 1,00,000 మందిలో ఒక్కడివై పోరాడు అనే నినాదం సైనికుల్లో ఉత్సాహం నెలకొల్పాడు. యుద్ధంలో తన 2 కొడుకులు వీరమరణం పొందుతారు. లాభం లేక ఓటమిని అంగీకరించకుండా రోజు రాత్రి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి కోటలో నుంచి అనుమానం రాకుండా వెళ్లిపోతారు. పక్కనే ఉన్న అడవుల్లో మళ్లీ శిక్షణ ప్రారంభిస్తాడు. రోజు రాత్రి సాహిబ్ మతాజీతో వాళ్ళు గురు గోవింద్ పై దాడి చేస్తారు. దాడిని ఆపుకుంటాడు. కానీ గోవింద్ కు తెలుసు ఆయన ఎన్నో ఎక్కువ కాలం బతకడు అని. 708 అక్టోబర్ 7న
మహారాష్ట్రలోని నందేల్లో చనిపోతాడు. దానికంటే ముందు కూడా ధ్యానం చేస్తూ చివరి శ్వాస విడుస్తాడు. దేశీ దురాక్రమానికి అంతం పలికాడు. హిందూ ధర్మం మళ్లీ జాగృతి కావాలని కల్సా పద్ధతిని నిర్మించాడు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం సిక్కు మతాన్ని నడిపించిన మహాయోధుడు ఆయన. జీవితమంతా యుద్ధరంగంలోనే గడిపి తన భార్య, పిల్లలను, చివరికి అమ్మను కూడా కోల్పోయాడు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం తన జీవితాన్నంతా అర్పితం చేశాడు. పవిత్ర పరాక్రమం విలవించిన ఒక గొప్ప సిక్కు.